రాయలసీమ ఈసారి కీ రోల్ ప్లే చేయబోతోందా? సీమ ఫలితాలు ఆయా పార్టీల్లో భవిష్యత్తులో కీలకం కాబోతున్నాయా? 4 జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. ఈసారి ఎన్నికలు విభిన్నంగా జరిగాయి. ఏపీలో ఉన్న సీట్లు 175 అయితే దాన్ని రీజియన్లుగా చూస్తే 4 కీలకమైన ప్రాంతాలుగా చెప్పుకోవాలి. అవి ఉత్తరాంధ్ర జిల్లాలు, మధ్యాంధ్ర జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలుగా విభజించాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలు 2014లో ఏపీ రాజకీయాలను మలుపు తిప్పాయి. మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో 25 సీట్లను టీడీపీ కూటమికి ఆనాడు ఇవ్వడం ద్వారా చంద్రబాబు సీఎం అయ్యేలా చూశాయి. మధ్యాంధ్ర అంటే అచ్చంగా గోదావరి జిల్లాలు. ఈ ప్రాంతాల్లో మరో 34 అసెంబ్లీ సీట్లుంటే వీటిని కూడా 2014లో టీడీపీ ఎక్కువ శాతం గెలుచుకొని అధికారంలోకి సులువుగా రాగలిగింది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో గుంటూరు, కృష్ణా ఆనాడు టీడీపీకి కొమ్ము కాస్తే వైసీపీకి నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అండగా నిలిచాయి. అంతేకాదు రాయలసీమ జిల్లాలు కూడా వైసీపీకి అండగా నిలబడ్డాయి. అదే 2019లో చూస్తే గనుక ఆ రీజియన్ ఈ రీజియన్ అన్న తేడా లేకుండా అన్నీ కూడా వైసీపీకి జై కొట్టాయి. అందుకే 151 సీట్లలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరుందని అంటున్నారు. అయినా ఒకంత వైసీపీదే ఆధిపత్యం అని అంటున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీకి ఆధిపత్యం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. అయినా 2014 నాటి కంటే వైసీపీ పరిస్థితి మెరుగ్గానే ఉంటుందని అంటున్నారు. అదే తీరున గోదావరి జిల్లాలను చూస్తే ఇక్కడ టీడీపీ కూటమి ప్రభావం ఎక్కువగా ఉందనేది ఓ అంచనా. ఉత్తరాంధ్రలో హోరాహోరీ పోరు సాగుతోంది. అయితే ఇక్కడున్న 34 అసెంబ్లీ సీట్లలో 2 పార్టీలకు బలం ఉంది. ఎస్టీ సీట్లు కూడా అధికంగా ఉన్నాయి. 2 ఎస్సీ సీట్లున్నాయి. ఎస్టీ ఎంపీ సీటు కూడా ఉంది. ఇలా అన్ని చూసుకుంటే ఉత్తరాంధ్రలోనూ కొన్ని అటు ఇటుగా 2 పార్టీలు పంచుకుంటే అప్పుడు మ్యాజిక్ ఫిగర్కి ఎవరు చేరువు కావాలన్నా కీలక తీర్పిచ్చేది రాయలసీమ మాత్రమే అవుతుంది. రాయలసీమలో 4 జిల్లాలున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఈ 4గింటిలో 2 వైసీపీకి ఈ రోజుకి ఆధిక్యత ఉందని అంటున్నారు. అవి కర్నూలు, కడపగా చెబుతున్నారు. ఇక మిగిలింది చిత్తూరు, అనంతపురం. ఇందులో అనంతపురంలో టీడీపీ బలం పుంజుకుందని, అలాగే చిత్తూరులో 2019లో చంద్రబాబు ఒక్కరే గెలిచారు. కానీ ఈసారి 14 అసెంబ్లీ సీట్లకు గాను టీడీపీ తన వాటాను తీసుకుంటుందని అంటున్నారు. అయితే మొత్తం రాయలసీమలో ఉన్న 52 సీట్లలో మెజారిటీ సీట్లు ఏ పార్టీకి దక్కితే వారే రేపటి ఎన్నికల్లో కింగ్గా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈసారి సీన్ మొత్తం మారింది కాబట్టి టీడీపీ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారు. అంటే 30 దాకా కూటమి సీట్లు సాధిస్తుందని అంటున్నారు. కానీ వైసీపీకి హార్డ్ కోర్ జిల్లాలుగా ఉన్న రాయలసీమలో అలాంటి పరిస్థితి ఎన్నడూ ఉండదని, ఎంత తగ్గినా 35 సీట్లకు వైసీపీ తగ్గదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో వేచి చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.